అసలు ఏముందిరా ఒడిస్సీ సినిమాలో గన్ షాట్గా చెప్పరు ఏముంది కామెంట్లలో చెప్పండి. ఒక కెమెరాని రిప్రజెంట్ చేసిండు, ఐమాక్స్ అని ఒక కెమెరాని, ఓల్డ్ కెమెరాని ప్రజెంటేషన్ చేసిండు అంతే తప్పించి గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూసిరా, 300 వారియర్స్ చూసిరా, గ్లాడియేటర్ చూసిరా. అరే హాలీవుడ్ వర్సెస్ హాలీవుడే మాట్లాడదాం రా, ఇండియా సంబంధం లేకుండా మాట్లాడదాం. ఈ సినిమాలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉన్నంత రియాలిటీ నువ్వు వరల్డ్ సినిమాలో ఏడ చూపించలేవు. వరల్డ్లోనే ది బిగ్గెస్ట్ కాన్సెప్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఒడిస్సాని అంత జోక్తురు ఏముందిరా, ఒడిస్సీ సినిమా అంతగానో జోక్తురు. వాడు ఏ కాన్సెప్ట్తో లేపిండ్రు అసలు సినిమాని. సినిమాలో 70 ఫీట్లో ఒకడు వస్తాడు, వన్ ఆఫ్ ది వరస్ట్ గ్రాఫిక్స్ అది. ది ఒడిస్సీ సినిమాలో దాని అంత వరస్ట్ గ్రాఫిక్స్ నేను ఎప్పుడు చూడలే. సెకండ్ పాయింట్, ఆత్మలు మళ్ళీ తర్వాత వస్తాయి. అవి గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాలో కూడా ఉంది అరాబై ఆత్మలు వచ్చేటి. ఇంకా అందులో కొట్లాడితే అవి వచ్చి ఇంకేముందిరా రాస్తే అని చెప్పిపోయేది. కామన్ స్టోరీరా అది. ప్రతి రాజ్యానికి ఈడు లొల్లికి పోతాడు, మళ్ళీ తిరిగి ఈయన రాజ్యానికి వచ్చి కాపాడుతాడు. ఈయన కొడుకు మళ్ళీ ఆడు స్పైడర్ మ్యాన్, వాడు పెద్ద డమ్మీ ఆడు. అసలు నీకు ఏ యాంగిల్లో సినిమా ఆ రేంజ్లో ఉందో నాకు చెప్పు. వాడు సినిమాని జస్ట్ ఒక కెమెరాని రిప్రజెంట్ చేసిండు, ఐమాక్స్ అని ఒక కెమెరాని, ఓల్డ్ కెమెరాని ప్రజెంటేషన్ చేసిండు అంతే తప్పించి అంతా నార్మల్. ఆల్రెడీ చూసిన కాన్సెప్టే రబే అది. నీకు ఆ సినిమాలో న్యాచురాలిటీ ఆల్రెడీ చూసిన కాన్సెప్టే. బీజిఎం ఓల్డ్ బీజిఎమే. నీకు అందులో స్పెషల్ ఏముంది, నువ్వు కొత్తదనం ఏం చూపించినావు, కొత్తదనం ఏముంది ఆ సినిమాలో ఒడిస్సీలా. క్రింజ్ కాలరా మీరు. ఒకటి అర్థమైందా, హాలీవుడ్కి ఏం ఏదైనా చెత్త వచ్చిందంటే ఎక్స్పీరియన్స్ చేయడానికే బట్టలు చెప్పుకుంటారు మీరు. ఇండియా నుంచి ఏదైనా వస్తే అది మీకు చూడబుద్ధి కాదు. మాధవన్ గారు ఒక బయోపిక్ తీసిర్రు నాయుడు గురించి, చూసిర్రారా మీరు? చూడరా, దేడి దిమాగలరా మీరు. క్రింజు. హాలీవుడ్కి ఏదైనా వచ్చిందంటే ఐమాక్స్ మల్టీప్లెక్స్లో చూడడానికి రెడీ అవుతారా.